హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ అయితే నేను ఈవినింగ్ బ్లాగ్స్ చేశాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా బ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. చాలా కూల్గా ఉంది. ఈ మధ్య బాగా వర్షం పడుతుంది కదా, అందుకని హాట్గా కాఫీ అయితే పెట్టుకొని తాగుతున్నాను. పిల్లలకైతే నెత్తులు అయితే కొంచెం డ్రైగా అయిపోయాయి. తలంటూ పోసిన తర్వాత అయితే నూనె పెట్టలేదు. నూనె పెడతాను రండిరా అని అంటే ఒక్కరు రారండి, వాళ్ళని లాక్కొచ్చుకొని మరీ పెట్టాల్సి ఉంటుంది. నూనె పెడతానన్నా వాళ్ళు పరిగెత్తుతూనే ఉంటారండి. ఇలా చేస్తారు మా పిల్లలైతే. వీడి నుంచి అయితే మా బుజ్జి కన్న దగ్గర అయితే తల నుంచి తోక వరకు వచ్చేసిందండి. అంత ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది నాకైతే వీడైతే బాగా సతాయిస్తాడండి నన్నైతే బాగా. మా హ్యాపీ అయితే అంతగా ఏం సతాయించదు. మ్యాక్సిమం అయితే చెప్పిన మాట అయితే వింటుంది. అదండి, వీడైతే చెప్పినట్టు అస్సలు వినడు. హ్యాపీ అయితే ఫస్ట్ అయితే హ్యాపీ అంటుంది, నాన్న నీకు నూనె పెడతాను రారా అని అన్నీ హ్యాపీని పిలిస్తే, అమ్మ ఫస్ట్ అయితే తమ్ముడికి తర్వాత నాకు అని చెప్తుంది. ఏదైనా తినడంతో పాటు అన్నీ ఫస్ట్ వాడికే అని చెప్తుంది. తనైతే తప్పించుకుంటుందండి. అలా అయితే చేస్తారు మా పిల్లలైతే. మెల్లిగా చూస్తే హ్యాపీ అయితే నా మీద బాగా కోపడుతుంది. ఎందుకు చూస్తున్నావు అని అంటే, చూడాలనిపిస్తుందిరా అలా అంటే. ఏమన్నా ఉంటే కొంచెం గలీజ్గా ఉంటుంది కదా, ఏమైనా పెయిన్లు ఉన్నా తీసేస్తానన్నా అని అంటే, ఏం లేవులే తొందర వేసేసేలే అని చెప్పేస్తుందండి. తను బాగా కోపడుతుందండి. కొంచెం కుదురుగ్గా కూర్చోదండి హ్యాపీ అయితే. అలా చేస్తుంది. మా బంగారు కన్నగాడైతే అమ్మ బాము తీయని అంటున్నాడు. బాము తీస్తే చంపేస్తాడంట, అందుకని బాము తీ అని నన్నైతే అడుగుతున్నాడు. బాములు కుక్కడానికే వాడు ఎక్స్పెషల్లీ ఇక్కడ కూర్చున్నాడు. నువ్వేం హ్యాపీ అంటుంది, నువ్వేం కుక్కద్దురా, నా పెయిన్లు కదా నేనే కుక్కుంటాను, నీకెందుకురా అని వాళ్ళిద్దరి మధ్యలో అయితే గొడవ స్టార్ట్ అయింది. వాడైతే అటు పక్కకైతే వెళ్ళిపోయాడు. చిన్నపిల్లలు కదా అండి. రూట్స్లలో మాత్రం కంపల్సరీ నేనైతే నూనె బాగా పెడతాను. ఒకవేళ డాండ్రఫ్ వచ్చినా రాకుండా ఉంటుంది. ఇంకోటి రూట్స్లలో వేస్తే పిల్లలకి జుట్టు కూడా బాగా ఒత్తుగా వస్తుంది అని. ఇంకా మనకంటే ఇంకెవరు నూనె పెట్టే వాళ్ళు లేరు కాబట్టి మన పిల్లలకైనా మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల పట్ల ఎవ్రీథింగ్ మనమే చూసుకోవాలి కాబట్టి ఇలా నేనైతే ఇంకా రూట్స్లలో క్లియర్గా నూనె వేసేస్తాను. నూనె వేసి ఇలా అయితే అప్పుడే నూనె వేసిన తర్వాత జుట్టు అయితే దువ్వను. ఒక 10-15 మినిట్స్ తర్వాతనే నేను జుట్టు కట్టడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే తలకు నూనె పెట్టి నెమ్మది జుట్టును దువ్వడం వల్ల జుట్టు అయితే ఊడుతుంది. అందుకని నేను కొంచెం టైం తీసుకొని అయితే జుట్టు వేస్తానండి. అప్పటికప్పుడు అయితే నేను కూడా నూనె పెట్టుకొని కాసేపటి తర్వాతనే నేను జడ వేసుకోవడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మా పిల్లలకు కూడా నేను అలానే చేస్తాను. ఇంకా నేను కూడా నూనె పెట్టేసుకుంటున్నానండి. ఒకటేసారి పిల్లలకు తలస్నానం చేయించి నేను కూడా తలస్నానం చేసుకున్న తర్వాత పొడిగా ఉన్నాయి నెత్తులని డే మొత్తం తలస్నానాలు ఆయిల్తో సరిపోయిందండి. ఫైనల్గా అయితే ఈవినింగ్ వచ్చేసరికి నేను కూడా తలకు నూనె బాగా పట్టించి జుట్టు అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇలా అయితే అది ఈవినింగ్. ఇంకా మార్నింగ్ వచ్చేసరికి ఇంట్లో అయితే రవ్వ ఉంది. రవ్వ అయితే చేసేసాను. ఎలా ఉందో చూడండి. ఇలా అయితే చేశాను. ఈ రవ్వలోకి అయితే నేనైతే మునగాకుతో పౌడర్ చేశాను. ఆ పౌడర్నే చల్లించుకొని ఇలా తింటున్నాము. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. వీళ్ళు చూడు ఏడుస్తూ నవ్వుతూ ఇలా తింటున్నారు. ఎలా తింటున్నారో చూడండి. హాట్గా ఉంది. ఇదైనా కూడా ఉప్మా తినేటప్పుడు కూడా వీళ్ళిద్దరు అలానే చేస్తారు. అమ్మ ఫస్ట్ అయితే తమ్ముడికి అని చెప్తుంది హ్యాపీ అయితే. కొంచెం కారం తగిలిందనుకో మా బాబు అయితే గోల చేసేస్తాడండి. అలా చేస్తారు మా పిల్లలు అయితే. అలా ఉంటారు అల్లరిగా. ఇంట్లో అలా గడిచిపోతుంది నాకైతే. అసలు ఈవినింగ్ ఎప్పుడైతుందో నైట్ ఎప్పుడైతుందో అస్సలు తెలియదండి నాకైతే. అలా జరుగుతుంది మా ఇంట్లో హడావిడి, పిల్లల హడావిడి. 3 పిల్లలు కదండి, వాళ్ళతోటే సరిపోతుంది నాకైతే. టైం అస్సలు తెలియదు. స్పూన్ దగ్గర చూడండి ఎలా పెడుతుందో హ్యాపీ. వాడి నోట్లోనే పడలేదు కానీ వాడైతే సూపర్ అని అంటున్నాడు. వాళ్ళ అక్క ఏం చెప్తే అదే చేస్తాడండి. పర్టికులర్గా అయితే చూసుకుంటాడు, అదే చూసుకొని అదే చెప్తాడు.
అమ్మ నేనే తినిపిస్తాను అని ఎక్స్పెషల్లీ ఆమెనే ప్లేట్ లాగేసుకుంది నా దగ్గర నుంచి లాగేసుకుని మరి వాడికి నేనే తినిపిస్తానని తను ఒక బయట పెట్టుకుంటుంది, వాడికి కూడా ఒక బయట పెట్టేసుకుంటుందండి. అది అండి ఇంకా మా పిల్లల అల్లరి చలాకి పనులు అయితే అలా చేస్తుంటారు. డే అంతా వాళ్ళతో అరుస్తూ గడిచిపోతుంది నాకైతే. ఇదండి ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా. పౌడర్ అంటే పౌడర్ చల్లుకొని మరీ తింటున్నాము. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పౌడర్లో. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి నేనైతే పిల్లలకైతే ఫోన్లు అయితే మ్యాక్సిమం అయితే ఇవ్వను. సిచ్యువేషన్ బాగాలేని పరిస్థితిలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది రేర్ అండి. మా అబ్బాయికి మా అమ్మాయికి అయితే ఒక వీడికి ఒక నోట్స్ ఆమెకు ఒక నోట్స్ ఇస్తాను. హ్యాపీ అయితే బాగానే రాస్తుంది, వీడు కూడా బాగానే రాస్తాడండి. పెన్ను కానీ పెన్సిల్ కానీ ఇచ్చామనుకో అదే ప్రాక్టీస్ అవుతుంది. అలా అని చెప్పేసి నేను పిల్లలకైతే నోట్బుక్ పెన్సిల్ కానీ పెన్ను కానీ ఇలా ఇస్తే వీడు చూడండి రాస్తున్నాడు మెల్లిమెల్లిగా. పెన్ అయితే బాగా పర్ఫెక్ట్గా పట్టుకుంటాడండి. పర్లేదు పిల్లలకైతే ఇలా ఇవ్వండి. అంటే మనం ఏది అలవాటు చేస్తే దేనికి ఒకదానికో అడిక్ట్ అవుతారని అంటారు కదా. ఎక్కువ మట్టుకైతే ఈ జనరేషన్ పిల్లలు మట్టుకు ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు కదా. అలా అని చెప్పేసి నేనైతే మ్యాక్సిమం అయితే ఇలా నోట్బుక్ ఇచ్చేసి ఒక పెన్సిల్ కానీ ఈమెకైతే పెన్సిల్ ఇచ్చాను. ఈమె అయితే 1, 2 అయితే రాస్తుందండి. ఇంకా హ్యాపీ అయితే స్కూల్కి వెళ్ళట్లేదండి. ఈమె అయితే 1, 2 అయితే 100 వరకు అయితే రాస్తుంది. 100 వరకు రాసి ఏబీసీలు రాస్తుంది, కలర్స్ చెప్తుందండి హ్యాపీ. ఇంకా ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను నేను. అంటే నా పనిలో నేను ఉంటాను. అదే కుకింగ్ చేసేటప్పుడు కానీ నేను నా బిజీ వర్క్లో నేను ఉంటే పిల్లల్ని అయితే కూర్చోబెట్టి అయితే ఇలా లెటర్స్ వేసి కలర్స్ చెప్పండి సంథింగ్ ఇక్కడ రాసుకోండి, నేను వచ్చేసరికి రాయాలి అని చెప్తే వాళ్ళు రాసి పెడతారు. నేను వచ్చి చెక్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా అయితే డే అయితే ఇలా గడిచిపోతుందండి. మాకైతే ఆఫ్టర్నూన్ అయితే పిల్లల దగ్గర అయితే రాపిస్తున్నాను. ఒకటి ఆఫ్టర్నూన్ రాయిస్తాను, ఇంకోటి ఈవినింగ్ కూడా రాయిస్తాను. వాళ్ళైతే కుదురుగా కూర్చొని అయితే రాస్తారు. మీ పిల్లలకు కూడా పక్కాగా అయితే ఫోన్ అయితే అలవాటు చేయకండి. ఏదైనా మన ఇంట్లో మ్యాక్సిమం ఎవరింట్లో ఉండదు చెప్పండి, టీవీ ఉంటుంది కదా, టీవీ ఆన్ చేసి పెట్టండి. అదే కార్టూన్స్ పెట్టినామంటే వాళ్ళు ఎంతసేపు అయినా టీవీ చూడొచ్చు. ఎందుకంటే టీవీ కొంచెం దూరంలో చూస్తారు కదా, అదే ఫోన్ అయితే దగ్గర నుంచి చూస్తారు కాబట్టి ఐసెట్కి అయితే అంత మంచిది కాదు. ఇంకోటి పిల్లలైతే ఫోనే కావాలని అదే డిప్రెషన్లో ఉండి నిద్రలో కూడా కలవరిస్తారు. అంటే ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటారు కదా, అలా జరుగుతుందన్నమాట. దయచేసి మీరైతే ఫోన్ని మాత్రం పిల్లలకైతే ఇవ్వకుండా అయితే ట్రై చేయండి. నేనైతే ఇలా చేస్తానండి. పిల్లలకైతే మా ఇంట్లో పెన్సిల్ పెన్ను ఇలా నోట్స్ ఇవ్వడం వల్ల పిల్లలు అంతటా పిల్లలు వాళ్ళ వర్క్ని వాళ్ళు చేసుకుంటారు. లేకపోతే హ్యాపీ ఇంకోటి డ్రాయింగ్ కూడా చేస్తుందండి. ఇలా అలవాటు చేసుకుంది. ఏమన్నా ఫ్లవర్స్ కానీ ఏరోప్లేన్స్ కానీ మంకీస్ కానీ టెడ్డీ బియర్స్ కానీ ఇలా అప్పుడప్పుడు అంటే నా బొమ్మను కూడా గీస్తుందండి. ఇంకొకటి నా బొమ్మను వాళ్ళ తమ్ముడు బొమ్మను కూడా గీసి నాకు చూపించడం ఇలా జరుగుతుంది. వీడికైతే రాసి అలా అలసట వచ్చేసిందేమో, పడుకొని మరి లేచి మరి రాస్తున్నాడు. ఒక్కొక్కటి బొమ్మ రాసి వాళ్ళ అక్కకైతే చూపిస్తున్నాడు. వావ్ నాన్న బాగుంది నాన్న అని అంటే ఒకరికొకరు ఇంకా పొగుడుకోవడం అంటూ జరుగుతుంది. అలా జరిగిందండి ఇవాళ అయితే ఆఫ్టర్నూన్ మాకు. మా పిల్లలతో ఇలా గడిచిపోతుందండి నాకు ఆఫ్టర్నూన్. ఇంట్లో అల్లరి ఎక్కువగా ఉంటుంది, హడావిడి కూడా ఎక్కువగానే ఉంటుంది పిల్లలు ఉంటే. ఇలా అయితే మొత్తం మీద అయితే జరుగుతుందండి. పిల్లలు ఉన్న ఇంట్లో చప్పుడు ఎక్కువ అని అంటారు కదా, అలా అన్నమాట. కొన్నిసార్లు అయితే నేనైతే ఇంకా టీ కూడా పెడతానండి. లంచ్కి అయితే నేనైతే బీరకాయ పెసరపప్పు చేశాను. బీరకాయ పెసరపప్పు ఎగ్స్ అయితే చేశానండి. ఇలా అయితే జరిగిపోయింది. అంటే ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఇలా చేశాను. బీరకాయ పెసరపప్పు అయితే చేశాను. పిల్లలు అయితే కొంచెం ఇష్టంగా తింటారు కొంచెం పప్పు యాడ్ చేస్తే. అందుకని నేనైతే ఇంకా ఎగ్స్ కూడా దాని అంచుకి బాగుంటాయని పిల్లలకి డైలీ ఒక ఎగ్ పెట్టండి. మీరు కూడా అంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరు కూడా తినవచ్చు. డైలీ ఒక ఎగ్ తిన్నారంటే మనకి బాగా హెల్దీ. ఇంకా 4 ఎగ్గులు అయితే ఉడకబెట్టాను, తలా ఒకటి అన్నట్టు. ఇలా అయితే పిల్లలకైతే తినబెడుతున్నాను. మా వాళ్ళైతే ఎగ్గు మంచిగా తింటారు. అంటే నాన్ వెజ్ కంటే ఎగ్గు ఇష్టంగా తింటారు. అదండి మా పిల్లలు చేసేదైతే. ఇంకా మా బాబుకైతే కొంచెం కారం తగిలినా కూడా అబ్బా కారం అని అరిచి మొత్తుకుంటాడు. మాటికి మరీ వాటర్ తాగేస్తున్నాడు మా బాబు అయితే.
బుక్క మాత్రం పెట్టనివ్వడండి. మ్యాక్సిమం అయితే నీళ్ళు నీళ్ళు అని ఒక తెగ చేస్తూ ఉంటాడు. కారం పెడితే ఇదండి బీరకాయ. మా ఇంట్లో ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి బీరకాయ పెసరపప్పు, వైట్ రైస్, మంచికొక ఎగ్ అది చేశాను. పిల్లలకి తినిపిద్దామని ఇంకా నేనైతే స్టార్ట్ చేసిన. పిల్లలు తిన్న తర్వాత అయితే తిందామని అనుకున్నా. పిల్లలు తిన్న తర్వాత పిల్లలు కడుపు నిండా తింటే అదొక మంచి ఫీలింగ్ అండి. ఏ తల్లికైనా వాళ్ళు కడుపు నిండా తింటే మనకు కూడా సంతోషంగా తిన్నట్టు ఉంటుంది. అలా అండి నేనైతే డైలీ ప్రతి ఒక్క పూట అలా చేస్తాను. టిఫిన్ కానీ, ఆఫ్టర్నూన్ లంచ్ కానీ, ఈవినింగ్ డిన్నర్ కానీ అలా మా పిల్లలకైతే ముందుగానే నేను తినబెడతాను. ఫస్ట్ తినాలని అనిపించదు, అందుకని పిల్లలకైతే ముందే పెట్టేస్తాను. అంటే కొంచెం ముందుగానే పెట్టేసి తర్వాత నేనైతే ఇన్ టైంకి అయితే తింటాను. 7 o'clock వరకు అయితే పిల్లలకైతే అన్నం పెట్టేస్తాను. నైట్ అయితే ఇంకా లంచ్ కూడా అండి 1:30 లోపు అయితే పిల్లలు అయితే లంచ్ చేస్తారు. కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే లేట్ చేస్తారు. పిల్లలు ఫస్ట్ అయితే మిల్క్ ఇస్తాను. మిల్క్ తాగిన తర్వాత అయితే అమ్మ తర్వాత తాగుతాను అని ఒకటే మారం చేస్తారు. హ్యాపీ అయితే ఫుడ్ విషయంలో అయితే చాలా సతాయిస్తుంది, అంటే చాలా లేట్ చేస్తుందండి. అలా అండి వీడికైతే ఇక్కడ బామ్ వచ్చిందని చూసి మరీ పెడుతున్నాను, లేకపోతే అని అస్సలు చెప్పడండి. ఇలా అండి మా పిల్లలు ఇలా చేస్తారు. మా పిల్లలతో నాకైతే ఇలా అంటే పూటకి ఇలా గడిచిపోతుంది. ఏదైనా హోంవర్క్ ఇస్తే హోంవర్క్ చేసుకుంటారు. ఆ తర్వాత అంటే డిన్నర్ తర్వాతనేమో అంటే డిన్నర్కి ముందు కూడా ఏబిసిడీలు రాపిస్తాను. ఏబిసిడీలు రాస్తుంది, వంటలు రాస్తుంది. మంచిగా అంటే చెప్పినట్టే వింటుంది. హ్యాపీ అయితే ఏ ప్రాబ్లం లేదు. అంటే అన్నిటికీ అలవాటు చేయాలి కదా అని. ఇంకోటి పిల్లలు కారం అని అంటున్నారు కదా, తమ్ముడికి ఎలా పెడితే అక్క కూడా అలానే అంటే తింటుందని నాన్న ఇక్కడ అక్కకు కూడా బాగుంటుంది చూడని పెట్టాల్సి వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.